ఇతర దేశాల కంటే నా దేశం మీద నాకు బాగా ఇష్టం ఏంటంటే, బడా బడా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మిత్రులు చెప్పేటటువంటిది, అక్కడ ఏ జలుబుకో, జ్వరానికో ఎళ్లి మన ఇక్కడ మెడికల్ షాప్‌లో అడిగినట్టు మందులు అడగలేమట. ఇవ్వరట వాళ్ళు. రూల్స్ అట అక్కడ. అలాగే గబక్కన ఇక్కడ మనం ఏ హాస్పిటల్‌కైనా ఎళ్ళిపోయేసేసి డబ్బులు కట్టేసేసి చూపెట్టేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళిపోయి ఓపీలో నమోదు చేయించుకొని చేసేసుకోవచ్చు. కానీ అమెరికా, యూరోప్ దేశాల్లో వచ్చేటప్పటికి డాక్టర్లు పరిమితం కావడం, హాస్పిటళ్ళతో పరిమితం కావడంతో మనకి ఇవాళ ఆయాసం వస్తోందని చెప్పి అపాయింట్‌మెంట్ అడిగితే, వాడు 5 రోజులకిస్తాడు, వారం రోజులకిస్తాడు. వాడు ఉన్నటువంటి పేషెంట్స్ అన్నిటికి అందరికి లెక్కేసుకొని ఇస్తాడు. రోజుకి 5, 6 చూస్తారు పేషెంట్స్‌ని ఓ డాక్టరు. పోనీ అప్పుడు ఆ లెక్క చూస్తే మనకి ఇవాళ అడిగితే ఓ 15 రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ వస్తే అప్పటిదాకా ఎట్ట బతకాలంటే బతకాలంతే. మన దగ్గర ఇక్కడ అనుకోండి, ఒకవేళ కొంచెం సీరియస్‌గా ఉందంటే ఆపరేషన్ రేపో ఎల్లుండో చేద్దామని ముందు మందులన్నీ ఇస్తారు. అక్కడ అట్లా కూడా ఇవ్వరట. ఇలాది చెప్పుకొచ్చినప్పుడు దాంతో పోల్చుకుంటే మనం 1000 రెట్లు బెటర్ కదా అనిపించింది. ఇది నిజమో కాదో నాకు ఎన్ఆర్ఐలు కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. అది పక్కన పెడితే కెనడాలో 23,000 మంది ఈ ఏడాది చనిపోయారట. ఎందుకయ్యా అంటే మెడికల్ ట్రీట్మెంట్‌కి ఇట్లాగా అనారోగ్యం పాలయ్యామని చెప్పి అపాయింట్‌మెంట్ తీసుకొని, ఈ అపాయింట్‌మెంట్ ఆలస్యం అయినటువంటి కారణంగా ఈలోపుగా అనారోగ్యం శృతి మించి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 23,000 మందట. ఇది మనం చెప్పట్లేదు. ఏదైతే ఆహ్, మెడి ఆహ్, మెడికాన్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి లెక్కలు చెప్తున్నటువంటివి.